శారదా ఎడ్యుకేషన్ సొసైటీ 1974 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయబడి 2024-25 అకాడమిక్ ఇయర్కి 50 సంవత్సరాల యానివర్సరీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్న సందర్భంలో మన శారదా జూనియర్ కాలేజ్, శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, శారదా డిగ్రీ కాలేజ్లో చదివిన పూర్వ విద్యార్థులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మనందరం అనే భావనలో వాళ్ళందరికీ కూడా ఒక అల్యూమినీ మీట్ కండక్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఆ విషయం తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. శారదా ఎడ్యుకేషన్ సొసైటీ అప్పటి నుంచి మన నిరంతర కృషితో విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ 50 సంవత్సరాల్లో 50 బ్యాచీలు పూర్తయ్యాయి. సో ఈ సందర్భంలో ఏంటంటే పూర్వ విద్యార్థుల్ని కలిసి వాళ్ళ ద్వారా మిగతా విద్యార్థులకి ఆ సపోర్ట్ సిస్టమ్ అందించడం కానీ, అలాగే కాలేజ్ డెవలప్మెంట్ కానీ, సంఘానికి సేవ చేయటం కానీ, అలాంటి ఉద్దేశాలన్నిటితో పాటు మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీలో చదివిన విద్యార్థులు ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నారు, ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారికి సన్మానించడం జరుగుతుంది. అలాగే ఉత్తమ అధ్యాపకులుగా నేషనల్ అవార్డు స్వీకరించిన అధ్యాపకులందరూ కూడా మన శారదా ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలో ఉన్న శారదా కళాశాలలో, శారదా జూనియర్ కళాశాలలో పనిచేశారు. వారందరికీ కూడా సన్మానించడం జరుగుతుంది. సో ఈ విధంగా వివిధ బ్యాచీల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ అల్యూమినీ మీట్ గురించి తెలియజేయడానికి, మీ ద్వారా ఈ విషయాన్ని అన్నీ కూడా తెలియజేయడానికి మేము చెప్తున్నాము. అలాగే శారదా అల్యూమినీ మీట్కి అందరూ కూడా పాత స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని ఏ బ్యాచ్ స్టూడెంట్స్ అయినా సరే పాల్గొని డిసెంబర్ 29 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు శారదా ఎడ్యుకేషన్ సొసైటీ శారదా కాలేజ్ క్యాంపస్లో జరుగుతుంది. సో ప్రతి విద్యార్థి, పూర్వ విద్యార్థి అయిన ప్రతి విద్యార్థి ఈ అల్యూమినీ మీట్లో పాల్గొని శారదా ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క ఈ గోల్డెన్ జూబ్లీ అల్యూమినీ మీట్ని సక్సెస్ చేయవలసిందిగా మీ ద్వారా మేమందరినీ కోరుతున్నాము. మా కళాశాల స్థాపించి 50 వసంతాలు పూర్తి చేస్తుంది. 50 వసంతాలలో అనేక మంది విద్యార్థులని వాళ్ళ భవిష్యత్తుని ఇక్కడ చక్కగా తీర్చిదిద్దిన ఆ కళాశాల పాలకవర్గం ఒక ఉన్నతమైన ఆశయంతో పూర్వ విద్యార్థులందరినీ ఒకే వేదిక మీద తీసుకురావాలన్న కోరికతో ఈ నెల 29వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి అల్యూమినీ ఏర్పాటు చేశారండి. దీనిలో పూర్వ విద్యార్థులందరూ కూడా పాల్గొనవలసిందిగా కళాశాల యాజమాన్యం తరఫున అధ్యాపకేతరందరి తరఫున మేము కోరుతున్నామండి. మీ ద్వారా మేము ఈ కళాశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు అనేకమైన ప్రదేశాల్లో అనేకమైన స్థానాలు ఉండుంటారు. వారందరికీ కూడా తెలియపరచడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది మీ అందరికీ ఒక మా పర్సనల్ ఇన్విటేషన్గా భావించి పూర్వ విద్యార్థులందరూ పాల్గొవలసిందిగా పత్రికాముఖంగా మీ అందరినీ కోరుతున్నామండి. నా ప్రొఫెషన్ని శారదా కాలేజ్ నుంచి మొదలుపెట్టానండి. 1979లో ఈ కళాశాలలో జాయిన్ అయి సుమారుగా 32 సంవత్సరాలు ఈ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేయడం జరిగిందండి. నేను ఈ కళాశాల నుంచి అనేకమైన విషయాల్లో స్ఫూర్తిని పొందడం జరిగింది. ఈనాడు నేను స్టేట్ అండ్ నేషనల్ అవార్డ్స్ సుమారుగా 11 అవార్డ్స్ని పొందానంటే ఈ కళాశాల నాకు ఇచ్చిన ప్రోత్సాహం. సుమారుగా కలిగానంటే ఈ సంస్థ యొక్క ప్రోత్సాహం. నేను ఈ కళాశాలలో ఒక రిటైర్డ్ లెక్చరర్గా నా వంతు ఈ కళాశాలకి ఏం చేయాలి, నా సహకారాన్ని ఏ విధంగా పెంపొందింపజేయాలి అనే ఉద్దేశంతో ఓల్డ్ స్టూడెంట్స్, ఓల్డ్ లెక్చరర్స్ ఇదంతా కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మనం ప్రయోజనం పొందే ఈ సంస్థకి, మన నుంచి సంస్థకి ఎటువంటి ప్రయోజనం చేకూర్తే బాగుంటుంది అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని మనసులో అనుకోవడం నా ఆలోచనకి, దానికి దగ్గర సింక్రన్ అయ్యింది ఈ సమావేశం. ఈ నెల 29వ తారీఖున ఓల్డ్ స్టూడెంట్స్ కానీ, ఈ కళాశాల నుంచి రిటైర్ అయిన అధ్యాపకులు కానీ, వీళ్ళందరితో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకులు వీళ్ళందరితో పాటు ఒక సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో ఏం చేస్తే బాగుంటుంది, సంస్థకు అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి పరస్పరం అభిప్రాయాల్ని పంచుకుంటూ కళాశాల అభివృద్ధికి కృషి చేద్దామని మేమంతా అనుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే
మనం సంస్థ నుంచి లాభం పొందినప్పుడు మన నుంచి సంస్థకు కూడా కొంత లాభం చేకూరాలి. సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి సమాజంలో మన లాభం సమాజం యొక్క అభివృద్ధి కోసం కూడా మనం ప్రయత్నించాలి కదా. అదే ఉద్దేశంతో ఈ కళాశాలలో మా ఉన్నతికి ఎంతో ఉపయోగపడింది కనుక కళాశాల ఉన్నతికి కూడా మా వంతు సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని 29వ తారీఖున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా అధ్యాపకులందరూ కూడా సమావేశానికి హాజరు కావాల్సిందిగా మీ తరఫున కోరుతున్నాను. ఈ కాలేజీలో నేను 1980లో జాయిన్ అయ్యాను. అప్పటికే కాలేజ్ ఇక్కడ స్థాపించబడింది. 1974లో హనుమాన్పేటలోంచి రెంట్కి ఉండేవాళ్ళు కాస్త ఈ స్థలం తీసుకుని ఈ స్థలంలో సొంత భవనాలు కట్టుకొని మొట్టమొదట జూనియర్ కాలేజీగా స్టార్ట్ చేసి డిగ్రీ కాలేజీ తర్వాత స్కూల్ కూడా పెట్టారు. ఈ కాలేజీకి అన్ని వసతులు ఉన్నాయి. అంటే ల్యాబొరేటరీ కానించి లైబ్రరీ కానించి అన్ని వసతులు స్టూడెంట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ పెద్ద కాలేజీ కూడా తీసుకొని విధంగా మొత్తం ఏర్పాటు చేశారు. అప్పటి లెక్చరర్స్ మేనేజ్మెంట్ వాళ్ళ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కాలేజీలో ఇప్పుడు మేము అప్లికేషన్ చేసి అడ్మిట్ చేసిన 25,000 మంది స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే జాయిన్ అయ్యి చదువుకుని ఇక్కడ మన కాలేజ్ ఇప్పుడు ఈ సంవత్సరం 26,000 మంది స్టూడెంట్స్ చదివారు. 26,000 మంది అంటే ఆ నంబర్ వెళ్తా ఉంది. అంటే అన్ని వేల మంది స్టూడెంట్స్ ఈ కాలేజ్ చదివి అందరూ గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. అన్ని రంగాల్లోనూ కనపడతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ టీలో చూసే శేఖర్ మాస్టర్ అనే మాస్టర్ ఏంటి అసలు ఒక్కటే కాదు, చాలా మంది చాలా రంగాల్లోనూ కనపడతా ఉన్నారు. అందరూ ఒకసారి కలిస్తే బాగుంటుందని ఆలోచన మా కాలేజ్ సెక్రటరీ గారు బృందా రామశాస్త్రి గారు ఆలోచన. అందరినీ ఒకసారి మీట్ ఒకటి పెట్టాలి, అందరం కలిసి ఒక అల్యూమిని మీట్ ఒకటి పెడదామని ఆలోచించింది. అందుకని మొట్టమొదటిసారిగా అల్యూమిని మీట్ ఈ కాలేజీలో ఫస్ట్ టైం ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే అన్ని కాలేజీ శారదా డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ స్కూల్ అన్ని కూడా ఒక తాటిని తీసుకురావాలని నా ఉద్దేశం. అందుకని ఈ ప్రోగ్రామ్ 29వ తారీఖు ఆదివారం పూట జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.